మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెళ్లి కవిత ఇది కలోకుంట్ల కవిత అని చెప్పుకొని తిరిగే దేవునపల్లి కవిత మన టిఆర్ఎస్ భిక్షమిత్తి అయిన ఎమ్మెల్సీ కవిత గారు నిన్న చేసిన మాటలు ఎంత విడ్డూరం అంటే తెలంగాణ ఉద్యమాన్నే కించపరిచినట్టు. ఆమె మాటలు తెలంగాణ ఉద్యమాన్నే కించపరిచినట్టుంది. హరీష్ రావు పేరు తీసే అర్హత కూడా ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందో రైలకు తెలుసు. కాంగ్రెస్తో కలిసి హరిశన్న గురించి ఇలా మాట్లాడు. గతంలో కూడా ఏదైతే జగదీష్ రెడ్డి గారి గురించి, పల్లా రాజేశ్వర రెడ్డి గారి గురించి, సంత బ్రదరైనటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గురించి, పాపం పార్టీకి ఫస్ట్ నుంచి కూడా మసూనచారి కేసీఆర్ ఉద్యమం నుంచి కూడా మన తెలంగాణ ఉద్యమం కూడా చాలా చురుకున్న మసూనచారి, చాలా వాళ్ళ నానేజోడు ఆయన గురించి, వాళ్ళ కజిన్ బాయ్ అయినటువంటి సంతోష్ రావు గురించి, ఇంకా చాలా మంది గురించి ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ నిన్న కాళేశ్వరం అంటేనే ప్రపంచంలో అతిపెద్ద లిఫ్టింగ్ చేశారు. వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డి గోష్ కమిటీ చేసిండో ఆ కమిటీ వల్లే అందులో ఏం అన్యాయం లేదు, ఏం అవకతవకలు జరగలేదు. 6.5 కోట్ల రూపాయలు అది కూడా మన కాంట్రాక్టర్కి వెళ్ళి రికవర్ చేసుకోమని గోష్ కమిటీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి చేసిన గోష్ కమిటీ వాళ్ళే లేదు అన్నప్పుడు, రేవంత్ రెడ్డి కూడా లేదు అన్నప్పుడు ఈమె అందులో అన్యాయం జరిగింది అని ఈమనుడు ఈ పార్టీలు ఉండి, సంత పార్టీలు ఉండి ఎంత అన్యాయం అంటే ఇదంతా మన మీద విషం చిమ్ముతున్నారు. ఎప్పుడైతే మనం తెలంగాణ సపరేట్ అయిందో, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయి పచ్చని తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి వెళ్ళి మన తెలంగాణ మీద విషం చిమ్ముతున్న చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా. ఎందుకంటే ఇటువంటి డ్రామాలు ఆయనకు చాలా తెలుసు. వాళ్ళ భార్యతోని, వాళ్ళ మామన్నటువంటి ఎన్టీ రామారావుకు దూరం చేసిన, వాళ్ళ భార్యతోని దూరం చేసి ఆయన ముఖ్యమంత్రి అయింది. మళ్ళీ రెండోసారి తర్వాత మొన్న ముఖ్యమంత్రి గానికి అన్నా చెల్లెని వాపిండు. అక్కడ ఏది షర్మిలను జగన్ వాపిండు. ఆయన ఇస్తుంటే కుటుంబ కళాలు పెట్టట్లో చాలా దిట్ట. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డితోని, వాళ్ళ శిష్యులతోని ఇప్పుడు తెలంగాణలో వీళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ మీద మనం ఫైట్ చేస్తున్న తీరు, వాళ్ళ ఇచ్చిన 6 గ్యారంటీలను మనం ఫైట్ చేస్తున్న తీరును డివేషన్ చేయడానికి వాళ్ళ రేవంత్ రెడ్డి ఈ కవితను డబ్బులకు కొన్నాడు, లేకుంటే పాత సెటిల్మెంట్ల పొత్తు, లేకుంటే పాత అన్యాయ ప్రాంతాలు చేసిన ఆమె బీఆర్ఎస్ పార్టీ అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు సెటిల్మెంట్లు అన్ని దొంగతనాలు చేసిన అన్ని బయట పెడతాను ఎలాంటి ప్రలోభాలకు చేపింటున్నావు, కానీ ఈమెతో మాట్లాడిస్తా ఉన్నాడు. ఈమెకు కూడా డబ్బంటే విపరీతమైన ప్రేమ. డబ్బంటే ఆమెకు కుటుంబం కంటే ఎక్కువ డబ్బంటే ప్రేమ ఇప్పుడైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో చెయ్యని సెటిల్మెంట్లు లేదు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొని. మనమందరమేమో ఇక్కడ తెలంగాణ ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఇబ్బంది లేకుంటుంటారు, ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, తెలంగాణ రైతులకు రైతు బంధు, రైతు బీమా, అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టుకోవాలని మన మీద తాపత్రయం పెడుతుంటే, ఆమె ఢిల్లీలో ఆమె ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులా మిగతా రాష్ట్ర మంత్రులతోని, మా తండ్రి అక్కడ ముఖ్యమంత్రి, నేను ఏమైనా చేయొచ్చు చెలమని అడుగుతామని ఆమె చాలా సెటిల్మెంట్ చేసినాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చట్టానికి అతిథులు గారు. ఇప్పటి మన ఉపశమనం గురించి ఆమె లొంగిపోవచ్చు, ఎప్పటికైనా తీసే పరిస్థితే ఉంటుంది. చట్టానికి అందరూ ఒకటే సమానం. ఎందుకంటే 25 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కేసీఆర్ ఎమ్మడే ఉన్నాడు హరీష్ అని. కేసీఆర్ ఎంత కష్టపడ్డాడు ఆమెకి ఏం తెలుసు? గవర్నమెంట్ వచ్చే ముందు వచ్చింది, మన పార్టీ భిక్షం ఎత్తే ఎంపీ అయింది. ఆ టైంలో
మనం ఎవరిని నిలుచునేది కేసీఆర్ బిడ్డ అని చెప్పి పాపం కేసీఆర్ ఎంత కష్టపడి ఆ బిడ్డను ఎంపీ చేసిండు మన పార్టీకి వెళ్ళి అందరికి తెలుసు. అక్కడ ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఆ జిల్లాను లీడ్ చేసే ప్రజానాయకులు ఇంకా ఆడున్న మిగతా ఆయన మంత్రి మిగతా మన ఎమ్మెల్యేలను ఈమె వచ్చే వరకు కూడా అక్కడ ప్రెస్ మీట్ కానీ ప్రజల పార్టీ గురించి కానీ ఏం చేసినా కూడా ఈమె భయపడి తొత్తులాగా ఉండాలని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఆమె. మన అదృష్టం ఆమె ఇంకా తొందర, ఎందుకంటే ఆమె చేయబట్టే మనం మొన్న లాస్ట్ టైం ఒక్క ఎంపీ సీటు కూడా కాలేకుండా పోయినాం. ఈమె చేసిన లిక్కర్ స్కామ్లో ఈమె వల్ల భరించలేని పరిస్థితి వల్ల అరెస్ట్ అయ్యి ఈమె అరెస్ట్ అయ్యి జైలుకి పోతే తెలంగాణ ప్రజలు ఈమె అరెస్ట్ కాగానే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, మనకు ఒక్క సీట్ రాకుండా అవుతాయి. ఇది మా విషయం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆమె కంటే ఉద్యమంలో పార్టీలో సీనియర్ ఉన్నాను. మేము ఉద్యమంలో ఉన్నాం, తెలంగాణ సాధించుకున్నా. నాకు అయిన కేసులల్లో ఆమెకు 10వ వంతు కేసులు కాలేదు. నేను పడ్డ దెబ్బలల్లో ఆమె ఒక్క దెబ్బ కూడా పడలేదు. నాకు చెప్పే అర్హత ఉన్నది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. ఎందుకంటే మాకు ఏడుపు వస్తుంది ఉద్యమం గురించి మాట్లాడుతూ. నువ్వు ఎక్కడికెళ్ళో వచ్చి నేను ఎంపీని చేస్తే ఎంపీని చేసినాం, అయినా కూడా నీకు తిన్నది అరగాక నువ్వు సెటిల్మెంట్లు చేసుకున్నావు, జైలుకు పోయినావు, పార్టీ ఇజ్జత్ తీసినావు, తల్లిదండ్రులు ఇజ్జత్ తీసినావు. అయినా ఓపిక బట్టి నిన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే ఎవరు ఎన్ని రోజులు సహిస్తారు? హరీషన్న లేని ఉద్యమం ఉన్నదా? హరీషన్న లేని బై ఎలక్షన్లు ఉన్నాయా? ఎక్కడ చనిపోతే కార్యకర్త, ఏ నైట్ల కార్యకర్త చనిపోయినా, తెలంగాణ మొత్తం, నాట్ ఓన్లీ సిద్దిపేట, తెలంగాణ మొత్తంలో ఏ కార్యకర్తకు ఏ మూలకు రాత్రిపూట రూపాయి కైండేజ్ మాట్లాడి నాకు ఈ ఆపత్తి ఉన్నదంటే వీలైతే ఆయన ఓడు లేకుండా ఆయన పిఎల్ను పంపించో ఉద్యమాన్ని కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ నిన్ను కాపాడుకుంటూ నువ్వు చేసిన కథలను కాపాడుకుంటూ ఢిల్లీ దాకా వేచి మొన్న నీకు బెయిల్ తీసుకొచ్చిన హరీషన్నను నువ్వు ఇంత దిగజార్చిన మాట్లాడుతున్నావంటే ఇన్ని రోజులు నువ్వు కల్వకుంట్ల కవితవు. తండ్రి పేరు చెప్పుకొని నీ కుటుంబం అమ్మగారు కుటుంబం పేరు చెప్పుకొని బతుకున్నావు. ఇవాళ నువ్వు రేపటికెళ్ళి బతుకుడు దేవనపల్లి కవిత. ఈ పాపాల పుట్ట మొత్తం తెలుసు, ప్రతి వ్యవస్థ చరిత్ర తెలుసు. ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి ఇప్పటి వరకు ఎందుకు పెట్టినామంటే మేము మా పార్టీ హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటుందో అని మేమందరం ఒప్పుకోబట్టినాం. నువ్వు తెలంగాణలో వండుకుంటూ జాగృతిని పెట్టుకున్నావు, ఎవరేం అనలేదు. జాగృతి పేరు మీద ఎన్ని కలెక్షన్లు చేసినావో మా అందరికీ తెలుసు, అయినా ఏమనలేదు. ఓ ఆడపిల్ల ఏదో పనిచేస్తుందని ఓర్లుకులా వేరు మా పార్టీ పెద్దలు కానీ ఎవరు కానీ. నీకంటే పెద్ద ఏళ్ళు తిట్టుడు, స్కాములు చేసుడు, పార్టీలో నీకంటే పెద్ద పదవి ఉన్న వాళ్ళని తిట్టుడు. ఇంకంచెలు చెప్తున్నాం దేవనపల్లి కవిత గారు, ఏదైనా పిచ్చి మాట్లాడితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఊకోదు, తెలంగాణ ప్రజలు ఊకోరు. నువ్వు పోతే నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకువా, కాంగ్రెస్ పార్టీలో జైన్గా నీ కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ చెప్తే అజ్జయ్, లేకుండా నీ చంద్రబాబు ఏం చెప్తే అజ్జయ్, అవన్నీ చేసుకో, నీ ఆస్తులను కాపాడుకో, వాళ్ళతో కుమ్ముక్కని. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఏ మాత్రం నీ నోరు జారినా కూడా ఖచ్చితంగా నువ్వు ఇంతకుముందు అంటావు కదా నేను ఊకోను అని, మా తెలంగాణ మహిళలు ఊకోరు, నేను రోడ్డుకి ఈడుస్తారు, నాలుగే వస్తారు. మేము మా సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారిని కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కానీ, మా దైవమసంటి మా సిద్దిపేటలో అందరి దైవమసంటి హరీష్ అన్న గారి గురించి కానీ ఇంకోసారి మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ నీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం. నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను ఎక్కడికక్కడికి మేము అడ్డుకుంటాం, నిలదీస్తాం. అవసరం అనుకుంటే నిన్ను ఏం చేయాలో మా మహిళా కార్యకర్తలు కూడా డిసైడ్ అయ్యారు, అది చేపిస్తాం.